జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర దేవాలయంలో ప్రతి నెల శ్రీనివాస మూర్తికి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని మాస కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శనివారం ఆలయంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, సత్సంగము, భజనలు, హారతి, నక్షత్రహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వేడుకలు జరిగాయి. భక్తులందరికీ మహా అన్న ప్రసాదం అందించారు. సామాజిక కార్యకర్త తౌటి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంగం సురేందర్, ఆలయ అధ్యక్షుడు బాశెట్టి లవకుమార్, మంచాల రాంగోపాల్, బంగ్లా శేఖర్, గౌరిశెట్టి సాధన, ఆలయ అర్చకులు రుద్రంగి శశాంకమౌళి శర్మ, నంబి చిన్నస్వామి, భార్గవ్ శర్మ, సామాజిక కార్యకర్త తౌటి రామచంద్రం, భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్ణమస్తు. చేతులు జోడించి ఒకసారి మీ యొక్క ఇంటి పేరుని, మీ గోత్రాన్ని, మీ వారి పేరుని నామాభివృద్ధిరస్సు శాంతిరస్సు పుష్టిరస్సు తుష్టిరస్సు. దైవమైనటువంటి వెంకటనాథుడు మనకి ఏ సమయంలో ఏది ఇస్తే బాగుంటుందో ఆయనకు చాలా తెలుసు. ఏదో మనం వచ్చి అన్ని చెప్పుకుంటాం, స్వామి మా పిల్లవాడికి ఇది రాలేదు, ఎంసెట్ లో సీట్ రావాలి, ఎగ్జామ్స్ అయినాయి, తొందరగా మా పిల్లవాడిని మంచి ర్యాంక్ లో సీట్ రావాలి. సీటుకు ఆ స్వామికి ఏం సంబంధం అండి కదండి, అవునా కదా? మన పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలంటే ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే ఏ పిల్లవాడైనా సరే సీటు సంపాదిస్తాడు. మొట్టమొదటి పిల్లవాళ్ళకు దూరంగా ఉంచాల్సింది ఏంటంటే ఈ ఫోన్ అండి. ఈ కాలం ఈ ఫోన్ను దూరం పెడితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కొందరు పెద్దలు చెప్పారు ఏమని, ఏ సమయంలో నిద్ర లేవాలో ఆ సమయంలో నిద్ర లేవాలి కంపల్సరీగా. ఉదాహరణకు పొద్దున 5:30కి లేద్దామని సిస్టమ్గా పెట్టుకున్నాం అనుకోండి, రాత్రి 1 గంటకు పడుకున్నా 5:30కే లేవాలి. మనం చేయాల్సిన కార్యక్రమాన్ని ఒక క్రమబద్ధీకరణంగా చేస్తూ ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటే వాడికి, ఆ పిల్లవాడికి కావచ్చు, ఆ పిల్లకే కావచ్చు, మనకు ఉన్నటువంటి పుత్రికలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక క్రమబద్ధంగా విద్యను అభ్యసిస్తే తప్పకుండా వారికి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. మరి చేయాల్సినది భగవంతుని అనుగ్రహం ఎలా ఉందంటే, వీడు చదువుకునేటప్పుడు ఎటువంటి దైవ చిత్తనం చేసిన తర్వాత భగవంతుని మీద భారాన్ని పెట్టాలట. పెడితేనే అప్పుడు భగవంతుడు అనుకుంటాడు, వీడు ఇంత కష్టపడ్డాడు, ఇంత కష్టపడుతున్నాడు, 5 రకాలుగా వాడి ప్రయత్నాలు చేశాడు, కావున వారి ప్రయత్న లోపమై ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది కాబట్టి ఆ పొరపాటు నేను సరిదిద్ది వానికి ఆ పని జరిగేటట్టు నేను చేస్తానని చెప్తాడట భగవంతుడు. అలా విద్యకు వయసుకు సంబంధం లేదండి. మన ఎవరు 72 సంవత్సరాలు, విద్యకు వయసుతో సంబంధం లేదు. 72 సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సు కలిగిన యొక్క స్మరణ చేసిన, నదీమాత యొక్క స్మరణ చేసిన ఆ జలంలోకి ఆ నదీ మాటలు వచ్చి మనని ఆశీర్వదించి స్నానం చేసే విధంగా ఉంచుతారట. భగవంతుడు 2 చేతులు ఇచ్చిన ఈ ప్రవరణను వింటారో చతుర్దశ భువనాధీశ్వరుడైనటువంటి ఆ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు మన పైన ఉండి మనకు కావాల్సినటువంటి కూడా అన్ని అందజేసే లక్ష్మీనారాయణ ధ్యాన సామాధాన శ్రీరంగే గరుడాగళేంగనగిరే సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదుగ్రే నారాయణ ఆఖ్యాచలే లోకాలోక మహాచలే తనిషతో పుణ్యాచలే స్వాశ్రయ
पायान्नो भगवान् पुराणमुरुकुर्यात् सदा मङ्गलं सावधाना शुभमुहूर्ते सावधाना शुभलग्ने ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्मुहूर्तो अस्तु गोविन्द गोविन्दने करिष्ये माङ्गल्ययोगदेवताभ्यो नमः महाकाली महालक्ष्मी महासरस्वती प्रयुक्त माङ्गल्ययोगदेवताभ्यो नमः ॐ लक्ष्मीं क्षीरसमुद्रामयां श्रीरङ्गदामेश्वरीं काशीभूतसमस्तदेवतां श्रीमन्मन्दकराक्षाब्द ब्रह्मेन्द्रगङ्गाधरा पाङ्गल्योगौडिमयीं सरसां वन्दे भुवनप्रिया ॐ शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी शवरलक्ष्मी प्रसन्न मम सर्वदा ॐ हिरण्य उल्लासवल्लभितमानितप्तलोकी निर्वाहगोरिणे विभराक्षलीन गोविन्द ॐ तन्तुनारेण लोकरक्षण हेतुना कण्ठे हर्नामि शुभगे त्वं जीव शरदशतं माङ्गल्यं तन्तुनारेण जगद्रक्षण हेतुना कण्ठे भग्नामि शुभगे सहजीव शरदशतं गट्टिगा चप्पట్లు కొట్టండి माङ्गल्यं तन्तुनारेण लोकरक्षण हेतुना कण्ठे भग्नामि शुभगे त्वं जीव शरदशतं माङ्गल्यधारणोत्तस्तु मुहूर्तो अस्तु गोविन्द माङ्गल्यधारणोत्तस्तु अस्तु पुष्करोटाक्षं कामस्य उत्तानः तस्याग्नेवाधानमः मोदप्रमोदमानन्दः पुष्करोणिस्वः यज्ञेन नाम कृत्यानि दक्षिणानं पतिगृहे मनः चित्तमागो जन्मादः सत्यमधीमहे पशूनां रूपमन्यस्य वैश्रीषेदां मयि निराहामस्य रुकं प्रियेमा इदश्री रुप्यते रुकं प्रियप्रियाम् एवं भगस्य उक्तानि यस्य नाम प्रिया तदा मे गर्वदते तदेवायुरातरो अन्ते चन्द्रमाः आदित्या सत्या भवति आपत्सत्यावरं यशो यज्ञस्य दक्षिणा चपटि प्रजावे काम समृद्ध्यतां गोविन्द पिडिकिनि दलंद्रान पिल्ली गुरु पाडवाలంటే పాడవచ్చు ఓం ప్రజావే కామ సమృద్ధ్యతాం గోవింద